రైట్ ఇక కడపలో మహానాడు సభ అయితే నిర్వహిస్తున్నారు. లైవ్ చూద్దాం. ఈ రోజుకు రెపరెపలాడుతోంది. ఈ 4 దశాబ్దాల జెండా చీకటి నుండి రాష్ట్రాన్ని వెలుగులోకి తెచ్చింది. కరణం వ్యవస్థని భూస్థాపితం చేసి రైతులకు ఆత్మగౌరవాన్నిచ్చింది. మహిళలకు ఆస్తిలో సమాన వాటా ఇచ్చింది. వారి అస్తిత్వానికి ఆలంబనగా నిలిచి వారికి విద్య, స్వయం ఉపాధి కల్పించింది. సాగునీటి ప్రాజెక్టులు, డ్రిప్ ఇరిగేషన్తో బీడు భూముల్లో సిరులు కురిపించింది. పరిపాలనను సులభం చేసి బడుగులకు భీమానిచ్చి, బిడ్డలకు భవిష్యత్తునిచ్చి, అట్టడుగు వర్గాలకు అవకాశాలిచ్చి తెలుగు జాతిని ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న జాతిగా మార్చడంలో విజయం సాధించింది. 40 ఏళ్లలో ఓటమి ఎదురైనప్పుడు తల దించుకోలేదు, బాధ్యతల నుండి పారిపోలేదు. గెలుపు అందినప్పుడు తల ఎగరేయలేదు, తలకు పొగరెక్కించుకోలేదు. ఓడలు పాకిన మర్రి చెట్టులా ఊరు వాడ ఉప్పొంగిన నాయకులు, కార్యకర్తల బలంతో స్థిరంగా, సుస్థిరంగా నిలబడింది. కొట్టాలనుకున్న వారిని, తల కొట్టాలనుకున్న వారిని తొక్కి పట్టి కలబడింది. తన ముందు పిల్ల కాలువలు పరవళ్లు తొక్కితే మహాసముద్రంలా నిశ్చలంగా నిలబడింది. అవమానాలు పడ్డా, దాడులు చేసినా, ప్రాణాలు తీసినా ప్రజల కోసం బలపడింది. రాష్ట్ర భవిష్యత్తు అంధకారమైన ప్రతిసారి, పాలన గాడి తప్పిన ప్రతిసారి ప్రజలకున్న ఆశ తెలుగుదేశం పార్టీ మాత్రమే అనే నమ్మకాన్ని సంపాదించుకుంది. తెలుగుదేశం రాజకీయ పార్టీ మాత్రమే కాదు, ఒక జాతి అస్తిత్వాన్ని తనలో నింపుకొని ఆ జాతి ఆశల్ని, ఆశయాల్ని భుజాన మోస్తూ తెలుగు ప్రజల కీర్తిని ప్రపంచపు దశ దిశలా వ్యాపింపచేస్తున్న తెలుగు ఆత్మ గౌరవ నినాదమిది. ఓటమి అవమానాలను ఇస్తుందని తెలుసు, కానీ ప్రాణాలు తీస్తుందని తెలియలేదు. ఓటమి అధికారాన్ని దూరం చేస్తుందని తెలుసు, కానీ రాష్ట్రాన్ని నాశనం చేస్తుందని తెలియలేదు. అలాంటి ఒక ఓటమి సర్వం కోల్పోయిన అస్త్ర సన్యాసం చేయని నాయకుణ్ణి మన ముందు పెట్టింది. అలాంటి ఒక ఓటమి అవమానాలు ఎదుర్కొన్న నాయకుణ్ణి ఆయుధంగా మలిచింది. అలాంటి ఒక ఓటమి నింపాదిగా ఉన్న కార్యకర్తల్ని నిప్పురవ్వల్ని చేసింది. 5 ఏళ్ల పాటు ఆస్తులు పోయాయి, కుటుంబాలు పోయాయి, ప్రాణాలు పోయాయి. తెలుగుదేశం జెండా కనపడితే దాడులతో, పసుపు రంగు కనపడితే కేసులతో ఉక్కిరి బిక్కిరి చేసి జైళ్లలో మగ్గపెట్టి ఊర్ల నుండి తరిమేసి ఆఖరికి అధినాయకుణ్ణి అక్రమంగా అరెస్టు చేసి పార్టీ ధైర్యాన్ని, మనుగడను దెబ్బకొట్టామని విర్రవీగిన వారి కుంభస్థలాన్ని బద్దలు కొట్టి పోయిన గౌరవాన్ని, అణిచివేయబడ్డ ఆత్మగౌరవాన్ని గర్వంగా వెనక్కి తెచ్చిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు నాయుడు అనే నేను తెలుగుదేశం ఒక వర్గం కోసం నిలబడలేదు. తెలుగుదేశం ఒక ప్రాంతం కోసం కొట్లాడలేదు. తెలుగుదేశం అధికారం కోసం అర్రులు చాచలేదు. అందని ఆకాశాన్ని అందుబాటులోకి తెచ్చి, అందుకోలేని అవకాశాలను చేతుల్లోకి తెచ్చి, రాళ్ల భూముల్ని నగరంగా మార్చి, రాజధాని లేని రాష్ట్రానికి దిక్చూసిలా మారి 25 ఏళ్ల తర్వాత భవిష్యత్తుని సిద్ధం చేసే ముందు చూపుతో మెలిగే పార్టీ తెలుగుదేశం పార్టీ. 95 నేను మాట్లాడింది ఐటీ మాట్లాడాను. ఈ రోజు నేను మాట్లాడేది ఏఐ మాట్లాడుతున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నా. ఓటమితో కృంగిపోక, అవమానాలతో దిగులు పడక, అణిచివేతతో దిగాలు పడక,
రాజకీయ వైకుంఠపాలిలో పాములనే నిచ్చెనలుగా మార్చుకొని హేళన చేసిన వాడే వణికిపోయేలా నాయకత్వాన్ని రూపొందించుకున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మీ దగ్గరికి నేను ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు ఒకటే అడిగా, నేను 5,300 ఓట్లతో ఓడిపోయాను, దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించమని నేను కోరాను. అందరి దిమ్మ తిరిగే విధంగా 91,000 మెజారిటీతో నన్ను మీరు గెలిపించి శాసనసభకు పంపించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతూ సామాజిక కట్టుబాట్లను బద్దలు కొడుతూ అనగదొక్కబడ్డ వర్గాలకు అండగా నిలుస్తూ తెలుగు జాతి ఉన్నతి కోసం ముళ్లదారుల్ని పూలబాటగా మార్చి ఓ రాజకీయ విప్లవమే సృష్టించిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. కూలిపోవటానికి ఈ పార్టీ తాడి చెట్టు కాదు, ఊడలు పాకిన మర్రి చెట్టు. కుళ్ళిపోవటానికి ఈ పార్టీ నిలబడింది శవాల మీద కాదు, ఆత్మ గౌరవం మీద. కనుమరుగైపోవటానికి ఈ పార్టీ బలపడింది స్కాముల మీద కాదు, ప్రజల నమ్మకం మీద. మార్పుల్ని స్వాగతిస్తూ అభిమానానికి పట్టం గడుతూ నిత్య నూతనంగా నిరంతరంగా ప్రవహించే జీవనది